మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ కుమార్కి అలాగే మా గిరిజన సమాజానికి జరిగినటువంటి సంఘర్షణ గురించి ఈరోజు బెందాలం అశోక్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు అభ్యంతరకరమైనటువంటి ఖండన ఇస్తున్నాము. కాబట్టి ఏదైతే మొన్న జరిగినటువంటి విషయంలో బెందాల అశోక్ కుమార్ గారికి ఏం తప్పు కనిపించింది అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. మా యొక్క ఆదివాసీ బిడ్డ అయినటువంటి ఒక కుర్రవాడు, అయ్యా ఇది జాతి మధ్య వచ్చిన సమస్య, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బొంతివర్యాలు అనేది అసలు లేరు, వీరు మైగ్రేట్ పీపుల్స్, వీళ్ళేమొచ్చి దొంగ సర్టిఫికేట్లతో గిరిజన దగ్గర చేరడానికి కోసం వస్తున్నారు, ఇది పరిశీలించండి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇది ఒక సున్నితమైనటువంటి సమస్య, వారిని కూడా మిమ్మల్ని కూర్చుండబెట్టి ఒక పరిష్కార వేదిక ఒకటి చేద్దామని చెప్పేసి మీరే అన్నారు. మరి ఇంతలోగా మీరు మా ఇద్దరిని కూర్చుండబెట్టి ఏదో ఒక విషయం మాట్లాడుకోని ముందే మీరు ఎందుకు అసెంబ్లీలో చర్చించారు అన్నారు. అందులో తప్పేం కనిపించిందని మేము ఒక గిరిజన జేఏసీగా మేము మిమ్మల్ని కూర్చుని చేస్తున్నాం. ఆ కుర్రవాడు అనే దాంట్లో మీకు తప్పేం కనిపించింది అది మా సూటి ప్రశ్న. ఉన్నదాన్ని ఒక్కసారి ఆడేసినటువంటి ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేక నువ్వు ఉబ్బు తబ్బిప్పి అయిపోయి నువ్వు ఎవడరా నాకు మాట్లాడడానికి బడి భాషలు అన్నంత వరకు ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పటికైనా మీకు స్పష్టంగా మాకు గిరిజన సమాజానికి అర్థమవుతుంది నీ వైఖరి ఏంటో అనేది. 25,000 మంది సమస్యని నువ్వు ఏమంచో గొగ్గులు పెట్టేస్తున్నావే, రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజన సమస్యలు కూడా నీ దృష్టిలో ఉన్నాయి కదా, ఒక్కసారైనా గిరిజన సమస్యల గురించి మాట్లాడేవా? మైగ్రేట్గా వచ్చినటువంటి బెంతువర్యాలకు ఉన్నటువంటి ప్రేమ, వడ్డీ వర్యాలకు ఉన్నటువంటి ప్రేమ, ఇంత పూర్వం నుండి ఉన్నటువంటి దశాబ్ద కాలాలలో ఉన్నటువంటి గిరిజనుల మీద నీకెందుకు లేదు? కాబట్టి నీ వైఖరి మంచిది కాదని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదైతే మా గిరిజన సోదరుడికి నువ్వు అన్నటువంటి బ్లడీ బాస్టర్ ఎవడ్రా అనేది అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించావో, ఆ పదజాలాలన్నీ బేసరితగా క్షమాపణ చెప్తే కానీ లేదంటే గిరిజన సమాజం నీకు క్షమించదు. ఇప్పటికే మేము చాలామంది గిరిజన జేఏసీ అధ్యక్షులు జిల్లా కానీ